మామూలుగా నార్మల్ వెయిట్ గాని, లేదంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో గాని షుగర్ రావచ్చా అని అడిగితే మై ఆన్సర్ ఈజ్ యెస్. నార్మల్‌గా 80% నుంచి 90% మందికి ఒబీస్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే షుగర్ వస్తూ ఉంటది. కానీ 10-20% మందిలో నార్మల్ వెయిట్ గాని, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా షుగర్ రావచ్చు. అది ఎవరిలో సంభవించవచ్చంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేదంటే ఎక్టోపిక్ ఫ్యాట్ డిపాజిషన్ అంటాం. అంటే ఏంటంటే వాళ్ళకి బొడ్డు చుట్టూతా కాకుండా ఫ్యాట్ అనేది లివర్‌లో కానీ, ప్యాంక్రియాస్‌లో గాని, మజిల్‌లో గాని అక్యుములేట్ అవుతా ఉంటది. అంతే కాకుండా వాళ్ళకి మజిల్ మాస్ కూడా బాగా తక్కువ ఉంటది. దీనివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఉండి షుగర్ అనేది సంభవిస్తా ఉంటది. ఇక వీరికి ట్రీట్మెంట్ సంబంధించినంత వరకు టాబ్లెట్స్ పరంగా ఏం తేడాలుండవు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మరీ ఎక్కువ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉండకూడదు. ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి. వీరికి ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్కువుండాలి. అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు వాళ్ళకి మజిల్ మాస్ బాగా పెరిగి, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గే అవకాశం ఉంటది. ఇలా చేసినప్పుడు వాళ్ళని షుగర్ బాగా అరికట్టే అవకాశం ఉంటది.